హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అసోసియేట్స్ గురించి నేను అన్ని ప్రాజెక్ట్స్ చేసుకున్నా. నిన్న మొన్న మళ్ళీ 3-4 బిల్డర్స్ కలిసిన హైదరాబాద్. నిన్న మొన్న 3-4 బిల్డర్స్ని కలిశాడంట హైదరాబాద్లో. ఇది వీడు బెయిల్ క్యాన్సిల్ అయి పరారీలో ఉన్నప్పుడు చేసిన వీడియో కదా ఫ్రెండ్స్, 12 days ఎగో చేసిన వీడియో కదా. దీనికి ముందు వాడు కొన్ని వీడియోస్ చేశాడు. ఆ వీడియోస్లో ఏం చెప్పాడంటే, వాడి బెయిల్ క్యాన్సిల్ అయ్యి అప్పటి నుంచి వాడు ముంబైలోనే ఉన్నానని, ఏదో 49th floorలో నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. బట్ ఈ వీడియోలో చూడండి, నిన్న మొన్న నేను హైదరాబాద్లో బిల్డర్స్ని కలిశాను అని చెప్తున్నాడు. వాడు ఏ 2 వీడియోల్లో చెప్పే మాటలు సేమ్ ఉండవు ఫ్రెండ్స్. వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని రెడీ చేస్తున్నారు. నేను బై 5th or 10th April వరకు ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ సైన్ చేస్తా. అసోసియేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే గ్రూపులు ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దరికి ముగ్గురు కలిపి ఒక ప్రాజెక్ట్ ఇస్తా. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. బిల్డర్ సేల్ చేయలేక చచ్చిపోతున్నారు. చాలా సపోర్ట్ చేస్తారు, మంచి పర్సెంటేజ్ ఇస్తారు. బిల్డర్స్ అంతా నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చెప్పాం కదా ఫ్రెండ్స్, మనకు అందరికీ తెలుసు కదా, వీడు అసలు మామూలుడే కానే కాదు. హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ అందరూ వీడికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. అండ్ బిల్డర్స్ ఒక్కళ్ళే కాదు, హైదరాబాద్లో ఉన్న వివిఐపీలు అందరూ వీడి ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళ అపాయింట్మెంట్ లేకుండా వీడు డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళకే వెళ్ళిపోతాడు. వీడు చెప్పాడు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు April 10th కల్లా నేను 15-20 ప్రాజెక్టులు సైన్ చేసేస్తున్నాను, అందరికీ అసోసియేట్స్ అందరికీ ఇంకా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఇచ్చేస్తున్నానని. ఈరోజు April 7th కదా. సో ఇప్పటి వరకు వీడు ఎన్ని ప్రాజెక్టులు సైన్ చేశాడో, మరి ఎంతమందికి అలాట్ చేశాడో, వీడికి డబ్బులు కట్టిన అసోసియేట్స్ మరి ఎంతెంత డబ్బులు సంపాదించేశారో. బెయిల్ డిలే అవడం వల్ల డిలే అవుతుంది. బెయిల్స్ రాకుండా నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను రాకుండా మీకు ఆ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయకుండా, నేను మీకు ఏం చేయాలో ఆ స్కిల్స్ నేర్పకుండా, మీకు బ్రోచర్స్. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడికి బెయిల్ డిలే అవ్వడం వల్ల వీడు వాళ్ళకి పాపం డిలే చేస్తున్నాడంట. లేకపోతే అసలు ఇమ్మీడియట్గా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఇచ్చేసి వాళ్ళ కోట్లు డబ్బులు సంపాదించేసేట్లు చేసేస్తాడనమాట వీడు. వీడి సాకులు, అసలు వీడిలో ఉన్న పెద్ద టాలెంట్ ఏంటంటే సాకులు చెప్పటం. ఆ సాకులు కూడా ఎంత అసలు ఇంకా ఎదుటి వాళ్ళు నిజమేనేమో ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టార్టింగ్లో, ఇప్పుడు కాదులేండి 2022లో వీడు చెప్పే నిజాలేమో అనుకున్నారు. ఏంటంటే ఇట్లా సాకులు చెప్తూ ప్రొలాంగ్ చేస్తూ మంత్స్ అలాగా ఇయర్స్ గడిచేసరికి తర్వాత వాడి గురించి నిజాలన్నీ మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తెలుసుకునేటప్పటికి అప్పటికి అర్థమైంది వీడు చెప్పేవన్నీ ఇట్లా కుంటి సాకులు అని. ఇప్పుడు ఈ అసోసియేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇప్పుడు సాకులు చెప్తున్నాడు కదా బెయిల్ డిలే అవుతుందని. వీడు బెయిల్ మీద రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సాకులు చెప్తుంటాడు వీళ్ళకి. అప్పుడు వీళ్ళకి కూడా కొన్ని నెలలు తిరుగుతూ ఉంటారు కదా వాడి చుట్టూ, సార్ ప్రాజెక్ట్ అని, ఇట్లాగా డీల్స్ అని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అనమాట. కొన్ని నెలలు వాడి చుట్టూ తిరిగిన తర్వాత వాడు చెప్పే సాకులన్నీ విని విసిగెత్తిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది మనం కూడా మోసపోయాము అని. అఫ్ కోర్స్ కొంతమందికి ఇప్పుడు ఈ వీడియోల ద్వారా ఆల్రెడీ అర్థమైంది వాళ్ళు మోసపోయారనే విషయం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ న్యూస్లో వచ్చిందనమాట. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో వచ్చేసింది వీళ్ళ గురించి. ఇలాంటి వాడిని బిల్డర్స్ అంట నమ్మి వీడికంట ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్కి ప్రాజెక్ట్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారంట. వీడు 15-20 ప్రాజెక్ట్స్ సైన్ చేయబోతున్నాడంట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, హెచ్ఆర్ఏ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్లో, లాస్ట్ ఇయరే ఇచ్చారు వాళ్ళు దీన్ని. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వీడి గురించి ఇదిగోండి, మొల్లా శివకుమార్, శివయ్య లేదా డాక్టర్ శివకుమార్ అనే పేర్లతో హెచ్ఆర్ఏ పేర్లని అనధికారికంగా ఉపయోగించి జనాల్ని తప్పుదారి పెట్టించి మోసాలు చేస్తున్నాడు. ఇదిగోండి, మీమాంస అనే యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఈ హెచ్ఆర్ఏలో క్రియాశీలక పాత్రలో ఉన్నాను. ఇంకా వీడు చెప్పడం మామూలుగా ఉండదు కదా వీళ్ళు బిల్డప్లు. ఇంకా హెచ్ఆర్ఏకి నేనే హెడ్ అని చెప్పుకుంటాడు అనమాట, అంత బిల్డప్ వాడిది. వాడు అసలు వాడికి హెచ్ఆర్ఏకి సంబంధం లేదనమాట. ఇంతకు ముందు సాధారణ సభ్యుడిగా ఉండేవాడు, కానీ కొంతకాలం క్రితం అతని సభ్యత్వం కూడా రద్దు చేయబడింది. అంటే జస్ట్ మెంబర్గా ఉండేవాడు వాడు. ఆ మెంబర్షిప్ని కూడా వీడు స్కాములు చేసి ఇట్లా చేసేసరికి దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారు. అందుకని ఎవరు మోసపోవద్దు, వీడితోటి జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇది పేపర్ ప్రకటన ఇచ్చారు వీడికి సంబంధించి.
ఇలాంటి పేపర్ ప్రకటనలు, ఇలాంటి న్యూస్ ఛానల్స్లో వచ్చిన వాడు వీడికి ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్లు ఇస్తున్నారనమాట. అది ఈ అసోసియేట్స్ అందరూ నమ్మి వాడికి డబ్బులు ఇచ్చారు. సో ఇప్పటికైనా వాడికి డబ్బులు ఇచ్చిన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ CCS బషీర్బాగ్కి వెళ్ళి వాడి గురించి, వాడు మీ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నాడు, ఎవరెవరి దగ్గర ఎంతెంత కలెక్ట్ చేశారో, ఆ మీమాంస వెల్నెస్ రిసార్ట్స్ పేరుతో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు, వాళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ CCSని పోలీసుని కలుసుకుంటే వాళ్ళు మీకు తగిన న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.